Let's make tasty and protein rich white sauce chicken pasta. ఫస్ట్ చికెన్ తీసుకొని లైక్ 100 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని లైట్‌గా సాల్ట్, తందూరి మసాలా ఏసేసేసి మ్యారినేట్ చేస్తాను. కొంచెం బటర్ మిల్క్ ఉంటే అది కూడా యాడ్ చేశాను ఇందులో. ఆ తర్వాత అయితే కొన్ని గార్లిక్ తీసుకొని వాటిని కూడా పీల్ చేసి కట్ చేస్తాననమాట. నెక్స్ట్ అయితే సాస్ కోసం మనకి మష్రూమ్ కూడా కావాలి. సో, మష్రూమ్ కూడా కట్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఈ మష్రూమ్స్ అండ్ గార్లిక్ మొత్తం కలిసి ఒక బటర్ ఏసేసి పాన్‌లో అందులో ఏసేసి లైట్‌గా సాటే చేశాను వాటిని. సో, ఇవి సాటే అవుతుండగా పాస్తా కూడా బాయిల్ చేశాననమాట అలాగా. నెక్స్ట్ అయితే సాటే అయిన మష్రూమ్స్‌లో కొన్ని తీసేసి క్యాష్యూతో పాటు వాటిని మిక్సీకి చేసేసాను. అండ్ ఆ తర్వాత కొన్ని మష్రూమ్ కూడా తీసి పక్కనుంచాను. నెక్స్ట్ అయితే అదే పాన్‌లో బటర్ ఏసేసి అందులోనే మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి వేపుతూ ఉన్నాననమాట స్లోగా. నెక్స్ట్ అయితే ఈ క్యాష్యూ అండ్ మష్రూమ్‌ని పేస్ట్ చేశాను. ఆ తర్వాత మష్రూమ్‌ని కూడా అందులో ఏసేసి మనం సాటే చేసిన పేస్ట్‌ని కూడా ఏసేసి సో, మీకు ఎంత థిక్‌నెస్ కావాలంటే అంత థిక్‌నెస్. నేను ఇందులోనే వాటర్ పోసేసి అది కూడా యాడ్ చేస్తాను. లైట్‌గా పెప్పర్ కూడా యాడ్ చేస్తాను అందులో. దాని తర్వాత బాయిల్ అయిన పాస్తా కూడా యాడ్ చేస్తాననమాట. సో, చాలా ఈజీగా అయితే పాస్తా రెడీ అయిపోయిద్దిది. ఇదంతా కొంచెం మరగనిచ్చి సాస్ కొంచెం థిక్ అయ్యేదాకా చేశాను. లియో చికెన్ పాస్తా తింటావా? ఫైనల్‌గా పాస్తా అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంది. సాసీగా, క్రీమీగా. నాకైతే టేస్ట్ బాగా నచ్చేసింది. చాలా చేసేసాను నేను. మొత్తం తినలేకపోయా. ఇదిగోండి ఇదంతా వదిలేసాను. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.